సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని మసీద్పల్లి గ్రామంలో గౌడ సంఘ కులస్తులకు ముదిరాజ్ సంఘం నాయకుల మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది. గౌడ సంఘానికి చెందిన ఈతవనాన్ని ముదిరాజులు ధ్వంసం చేశారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గజ్వేల్ కార్యాలయానికి తరలించి ఎక్సైజ్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాన్ని తొగుట సిఐ లతీఫ్ సముదాయించారు. మాది మజిద్పల్లి గ్రామం, గౌడ సంఘం సభ్యులము. ఇక్కడ మజిద్పల్లి గ్రామంలో గౌడ సంఘం సభ్యులము గీత కార్మికులు 70 నుంచి 80 కుటుంబాలు గీత కార్మిక వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మేము గుళ్ళ పేరు మీద జాగా చేసి అర్ధహారం కింద ఇక్కడ మేము మొక్కలు నాటించడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ వనాన్ని పెంచుకోవడానికి అన్ని విధాల సహకారాలు అందించారు. ఇవి గత 10 సంవత్సరాలుగా పెంచిన గీత చెట్లు ఇప్పుడు గీతకు వచ్చిన సమయంలో ఇక్కడ ఉన్న మా మజిద్పల్లి గ్రామంలో ఉన్న ముదిరాజ్ సంఘం వాళ్ళు మేము గుడి పేరు మీద ఇక్కడ ఎట్లయినా ఇక్కడ 1 ఎకరా భూమిని మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ఇక్కడ మా చెట్లను ఒక 50-60 చెట్లను గీతకు వచ్చిన చెట్లు ఒక 20-30 చెట్లను ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల గీత వృత్తిపై ఆధారపడిన మా 40-50 మంది గీత కార్మికుల ఉపాధి మీద దెబ్బ కొట్టినట్టయింది. ఏటుగుడుక ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా ముదిరాజ్ వ్యక్తి కావడం వల్ల వాళ్లకు బత్తాసు వాడుతూ ఇక్కడ ఉన్న రోడ్డుకు ఉంది అని చెప్పి దీన్ని రియల్ ఎస్టేట్ పరంగా వాడుకుందామని చెప్పి ఎకరా భూమిపైన ఈ రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కన్నుపడి ఇక్కడ మజిద్పల్లి గ్రామంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ మిగతా కులాలని రెచ్చగొడుతూ ఈ భూమిని మజిద్పల్లి గౌడ సంఘం గత 50-60 ఏళ్ళ నుంచి కూడా మాకు 7 ఎకరాల 11 గుంటల భూమి మా ఆధ్వర్యంలో ఉండే. ఇక్కడ ఒక మంజీర సంప వచ్చి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల దాకా వాడుకుంది. మిగతా భూమిలో కూడా మేము చెట్లు హరితహారం కింద నాటుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇవి గీతకు వచ్చిన తర్వాత ధ్వంసం చేయడం అనేది మా ఉపాధి మీద దెబ్బ కొడుతున్నట్టు. మరి దీని మీద ప్రభుత్వమైన అధికారులైనా చర్య తీసుకోవాలని మా గౌడ సంఘం నుంచి మజిద్పల్లి నుంచి కోరుకుంటున్నాం. సంఘం రేణుకా ఎల్లమ్మ గౌడ సంఘం తరఫున మేము ఉపాధి హామీ గురించి వెళ్ళి చెట్లు పెట్టుకున్నాం. మా ఉపాధి అనేది దీని మీదనే నడుస్తుంది. అయితే ఈ ఉపాధి గురించి వెళ్ళి గుడి కడతామని మా ముద్రాజీ సంఘం ఈ చెట్లను ధ్వంసం చేసి మా ఉపాధి కూలిపోయేటట్టు చేస్తారు. దాని గురించి వెళ్ళి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి హరితహారం కింద కూడా హరితహారం ప్రభుత్వంలో మేము ఈ చెట్లు నాటినాము. అప్పటి నుంచి మేము ఈ చెట్లను పెద్దెత్తున ఇప్పటిదాకా కూడా మేము సాధిన చెట్లను తీసేయడానికి వీళ్ళందరూ జేసీ పెట్టి తీసేయడానికి ముద్రా సంఘం మా మీద కక్ష పట్టి తీసేస్తున్నారు.